ప్రతి పార్టీకి ఒక మీడియా అయితే ఉంటుంది. జనసేనకి మీడియా లేదని కాదు, ఆ 99 టీవీ ప్రైమ్‌లో ఇలా కొన్ని ఉన్నా సరే, ఇప్పుడు ఎక్కువ ఈనాడు లేదంటే ఆంధ్రజ్యోతి ఇవే ఎక్కువ చూసేది అందరూ కూడా. లేదంటే సాక్షి, ఇక టీవీ9, ఎన్టీవీ ఇవన్నీ. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మీడియా కావాలి అనే ప్రచారం ఎందుకు జరుగుతోంది అంటే, ఆయన ఒక రకంగా తన ఇండివిడ్యువాలిటీని డెవలప్ చేసుకునే దిశగా ఆయన పయనం ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే మొన్న ఆయనే చెప్పారు రాజమండ్రిలో. ఇప్పటివరకు పార్టీ పగ్గాలు నేను తీసుకోలేదు, ఇప్పటి నుంచి నేను సీరియస్గా దృష్టి పెడతాను అనేది. అంటే ఇప్పటివరకు పార్టీని ఆయన ఎవరి చేతుల్లోనూ పెట్టారు, ఇప్పుడు ఆయన సీరియస్గా తీసుకుంటున్నాం అన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరైనా పన్నులు కట్టకపోతే ఎవరిని విడిచిపెట్టేది ఏం లేదు, పంచాయతీకి సంబంధించి ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి. విద్యా సంస్థలైనా, పరిశ్రమలైనా, పారిశ్రామికవేత్తలైనా, రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నా సరే తలగ్గేది లేదు, నేను చూసుకుంటాను, ముందు పన్నులు వేసే వసూలు చేయండి అంటే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం. అలాగే ఇప్పుడు తెలంగాణ ఇష్యూ, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన దాని మీద జరిగిన రచ్చ, ఇప్పుడు కాంగ్రెస్కి ఆయన ఇచ్చిన ధమ్కి, కాంగ్రెస్ మీద కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ వర్సెస్ జనసేన అన్నట్టుగా అక్కడ రాజకీయ పరిస్థితులు. అలాగే తెలంగాణలో జనసేనని స్వాగతించట్లేదు రాజకీయ పార్టీలు, ఆయన ఒక ఆంధ్ర నాయకుల్లా ఆంధ్ర పార్టీలో చూస్తున్నారు. అందుకే అక్కడికి వెళ్ళి గట్టిగా మాట్లాడారు, నేను ఇక్కడ పోటీ చేస్తాను, బరిలో దిగుతాను ఎట్టి పరిస్థితుల్లో అనేది. అయితే ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు ప్రధాన మీడియాలు నిన్నటి వరకు మొన్నటి వరకు సపోర్ట్ చేసినాయి. కాకపోతే ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా ప్రధాన మీడియాలు, ప్రధాన పత్రికలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయి. టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పుడు రేవంత్కి కూడా అనుకూలంగా ఉంటాయి తెలంగాణలో. ఇప్పుడు రేవంత్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా వార్తలు రాస్తాయంటే ఖచ్చితంగా కష్టమే. అది కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. అది వేరే కోణంలో రాయొచ్చు. ఆయన అంటే కొంచెం సాఫ్ట్గా రాయొచ్చు తప్ప ఆయన అగ్రెసివ్నెస్ ఇవాళ పేపర్ చూస్తే ఎక్కడా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని విపరీతంగా తిట్టినయో, నువ్వెవడో, నీ అయ్యి జాగిరి ఇట్లాంటివి రాయలేదు. ఓకే, అవి రాయకపోవడం కూడా మంచిది ఒక రకంగా, ఎందుకంటే అది రెచ్చగొట్టినట్టు అవుతుంది. అదే ప్లేస్లో జగన్ ఉంటే కనుక ఖచ్చితంగా రాస్తారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా రాసే పరిస్థితి అయితే ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారి అనుకున్నట్టు రాయాలి, ఆయన చెప్పినట్టు ప్రచారం చేయాలంటే సోషల్ మీడియా ఒకటే ఉంది. సోషల్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో కానీ చాలామంది ఉన్నట్టు పెడుతున్నారు. కానీ మెయిన్ మీడియాలో ఆయనకి కాస్తంత ఒకటో రెండో ఉన్నా సరే ఆ స్థాయి పబ్లిసిటీ రావట్లేదు, ఆ స్థాయిలో ఆయన అన్న మాటలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనేది. అందుకే ఇప్పుడు ఈ మీడియాలు నిన్నటి వరకు సపోర్ట్ చేసిన మీడియాలు కాస్తంత ఇంక రేపటి నుంచి పక్కకి వెళ్తే కనుక ఇది ఖచ్చితంగా మీడియా బలం అయితే తగ్గుద్ది. ఆ మీడియా బలాన్ని అయితే పెంచుకుంటేనే ఈయన చెప్పినట్టు ప్రజలకి కన్విన్స్ చేయగలిగేది ఒక మీడియా మాత్రమే. ఆ మీడియా అయితే అవసరం. అది ఇప్పుడు జరుగుతున్న చర్చ.